యుద్ధం, భీకర యుద్ధం. హలో అక్వామన్, మన రాజాగాడికి రాజా అని పేరు పెట్టిందే వీడు బాహుబలిలాగా అందరినీ మంచిగా పరిపాలిస్తాడని. కానీ వీడేమో బల్లల దేవుడే ఇప్పుడు అందరినీ టార్చర్ పెడుతున్నాడు. లేకపోతే ప్రశాంతంగా మన రఘుగాడు ఎలా బొక్కలో ఉన్నాడా? అయినా సరే మన రాజాగాడు వెళ్ళి వాడిని ఎలా అన్నా కెలకాలి. వాడిని ఎట్లాగోలా బొక్కలో నుంచి బయటికన్నా తీయాలి, లేకపోతే ఏదో ఒకటి చెయ్యాలి. చూడండి ఎంత కుట్రతో వెళ్తున్నాడో వాడి దగ్గరికి. అయితే మన రఘుగాడేమో పిచ్చగా మొండోడు అనమాట. వాడికి ఆ బొక్క అంటే ఎంత ఇష్టం అంటే ఏం చేసినా సరే అందులో నుంచి బయటికి రాడు. వాడు 24/7 అందులో ఉండడానికే ఇష్టపడతాడు. ఇప్పుడు వాడిని అయిపోయింది, వీడిని ర్యాగింగ్ చేద్దామని వెళ్తున్నాడు. చూడండి మన రామ్ గడేమో భయపడిపోయి ముందే గివప్ ఇచ్చేసాడు. ఇంకా వీడు హ్యాపీ అనమాట. అలా సరెండర్ అయిపోతే ఇంకా ఏమన్నాడు. చూడండి వచ్చేస్తున్నాడు ఆనందంగా. అయితే ఇప్పటిదాకా రాజాగాడు డామినేట్ చేశాడా, ఇప్పుడు రామ్ గడ్ డామినేట్ చేస్తున్నాడు. అసలు వీళ్ళ కాన్సెప్ట్ ఏంటో నాకైతే అర్థం కావట్లేదు. చూడండి ఇప్పుడు రామ్ గడు వాడిని చేసి చేస్తుంటే వాడు పారిపోతున్నాడు. వీళ్ళు నిజంగా ఆడుకుంటున్నారా కొట్టుకుంటున్నారా నాకైతే ఏం అర్థం కావట్లేదు. అసలు ఏంట్రా నీ ప్లాన్? చెప్పేస్తారు మరి. ఇంకా ఈ ముగ్గురు కోసం ఈ 3 గోళీలు తయారు చేశాను, మన రుద్రగాడి కోసం తెచ్చిన ఫ్లేక్స్ వాడి. సో ఇప్పుడు వేస్తున్నాను అనమాట. మన ఫస్ట్ రాజాగాడే కనిపిస్తున్నాడు నాకు అక్కడ, రాజాగాడికి వేస్తున్నాను. చూడండి అట్లా వేసానో లేదో వెంటనే వచ్చేసి పట్టుకొని తినేస్తున్నాడు. అసలు ఎంత యాక్టివ్ ఉన్నారంటే ముగ్గురు రఘురామ్ రాజాలు. దిష్టి పెట్టకండి మామ ప్లీజ్. మామ మిమ్మల్ని నమ్ముతున్నా, దిష్టి అయితే పెట్టరు కదా, పెట్టరన్న నమ్మకంతోటే వెళ్తున్నా. హాబీలో జాయిన్ అవ్వడానికి సింపుల్గా సబ్స్క్రైబ్ కొట్టి పెట్టుకోండి. నేను మీ రఘురామ్ రాజా.